దీంట్లో ఉదహరించాను చూడండి మొదటిది 'ప్రియ త్యోహారు', రెండోది 'దూరదర్శన్', 3 'పర్యావరణ और ప్రదూషణ', 4 'స్వచ్ఛ భారత్' ఇలా ఈ ఎప్పటికి గూడా మీ టీచర్ గారు ఏదైతే మీకు చెప్తారో దాన్నే ఫాలో అయ్యి జాగ్రత్తగా ప్రిపరేషన్. ఒక విద్యార్థి ఉన్నాడు. అన్నీ బాగా చదవగలుగుతాడు. బాగా అప్పజెప్పగలుగుతాడు. కానీ పరీక్ష హాల్‌లో పోయేసరికి ఇక్కడ 5 పారాగ్రాఫ్‌లు చదివితే అక్కడ 3 మాత్రమే రాయగలుగుతున్నాడు. ఇక్కడ 10 లైన్‌లు చదివితే అక్కడ 4 లైన్‌లే రాయగలుగుతున్నాడు. కారణం ఏంటి? ప్రాక్టీస్ లేకపోవటం. అనునిత్యం దాన్ని ఒక సాధన గనక చేసుకుంటే, ప్రాక్టీస్ బాగా చేసుకుంటే బాగా రాయగలుగుతారనేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఈ వ్యాసం రాసేటప్పుడు దీనికి 10కి 10 మార్కులు వెయ్యాలి అంటే అంత ఈజీ కాదిక్కడ. ఇచ్చినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో అంటే ప్రస్తావన ఎలా, మనం ఇంట్రడక్షన్ ఎలాగా, దాంట్లో మ్యాటర్‌ని ఎలా మనం ఎలాబొరేట్ చేస్తున్నాము అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 'స్వచ్ఛ భారత్' అనేటువంటిది ఒక టాపిక్‌ని రాసేటప్పుడు, స్వచ్ఛ భారత్ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఎవరు ప్రవేశపెట్టారు? ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు? అదొకటి. రెండోది పాఠశాలల్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ అంశాల గురించి ఎలాబొరేట్ చేసుకుంటూ, ఒక పౌరుడిగా మనం దీన్ని ఎలా ప్రభుత్వానికి సహకరిస్తూ మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది అంశాలతోటి ఇట్లాగా. ఇలా ప్రతి అంశానికి గూడా ఉంటుంది.